మేడం నమస్తే, మీ పేరు? గంగా భవాని. ఎక్కడమ్మా మీది? మందడం అండి. మందడం. ఏంటమ్మా మరి శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది అమరావతి ప్రాంతంలో, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏంటి అసలు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అమరావతి పనులు మొదలుపెట్టే టైంలో శ్రీనివాస కళ్యాణం శుభసూచకంగా చేసి మొదలు పెట్టాలని బాబు గారు ఆశించడంతో ఈరోజు ఈ శ్రీనివాస కళ్యాణం చాలా గ్రాండ్గా గొప్పగా తిరుమలలో కూడా చూడలేని విధంగా ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఆ శ్రీనివాసుడే దిగొచ్చి ఈ అమరావతిని ఆశీర్వదిస్తాడని మేము కోరుకుంటున్నాము. దినదినాభివృద్ధితో అమరావతి అభివృద్ధి చెంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాము. అంటే ముఖ్యంగా గతంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దాదాపుగా 100 ఎకరాలు కేటాయిస్తే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు దీన్ని 50 ఎకరాలు కుదించినట్లు కూడా వార్తలు వచ్చినాయి. ఏంటమ్మా ఇప్పుడు మళ్ళీ పెంచే అవకాశం ఉందా, ఏంటి అసలు? ఇవన్నీ మాకు తెలియదండి, ఇది గవర్నమెంట్ విషయం. మాకు తెలిసే దేవుడు ఆ శ్రీనివాసుని ఏర్పాటు చేశారు. ఈరోజు ఘనంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఈరోజు అమరావతి యొక్క శ్రీనివాస కళ్యాణంతో. ఇలాగే వెలిగిపోవాలని మేము కోరుకుంటున్నాము. అంటే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ కుటుంబీలకు కానీ ప్రధానంగా ఇన్విటేషన్ ఇచ్చి కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి ఉంటారు. అసలు మీకు ఏ విధంగా అనిపించింది ముఖ్యంగా ఇన్వైట్ చేయడం ప్రధానంగా? ఆ రోజు మోడీ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు పట్టుబట్టలు పెట్టి అందరిని రైతులు ఆహ్వానించారు. ఈరోజు కార్డు పంపించినా కూడా అమరావతి రైతుగా మాకు గుర్తింపునిచ్చారు. మేము చాలా సంతోషపడుతున్నాం. మేము కోరుకునేది ఒకటే, ఇంకా తొందరగా అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఇంకొంచెం తొందరగా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాం. పోయినసారి జరిగిన జాప్యం మళ్ళీ అలాంటి అవకాశం రానివ్వకుండా చేయాలని ఆ దేవదేవుని కోరుకోవడానికే మేము ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం. అంటే ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే కళ్యాణాన్ని అమరావతి ప్రాంతంలో చేయడం ప్రధానంగా ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా గొప్పగా ఉందండి. గత 5 సంవత్సరాలు తిరుమల వెళ్ళడానికి మాకు భయం వేసింది. దళారులు దారుణంగా దోచుకొని తిరుమల అంటేనే ఒక భయం పుట్టే విధంగా అలాంటి తిరుమలని ఈరోజు అమరావతికి తీసుకురావడం నిజంగా ఆ బిఆర్ నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. నిజంగా మా యొక్క రైతుల పక్షాన్ని ఎంతో కష్టపడి ఆయన కూడా ఎన్నో కేసులు చేసుకొని ఈరోజు ఈ అమరావతిని దేవదేవుని ఎడదా తీసుకొచ్చి మా అందరి యొక్క సంకల్పాన్ని ఇంకో గొప్పగా ఉంచాలని మేము కోరుకుంటున్నాము. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? పద్మ అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పామరమ్మ. దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి? 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారా మీరు? వచ్చామమ్మ సేవకి. ఏంటమ్మా ఎలా అనిపించింది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగుందండి, బాగానే మధ్యాహ్నం కొంచెం ఇసుకిచ్చారు కానీ తర్వాత బాగుందండి. అంతేగా ఎండలో కొంచెం అలసిపోయాము. తర్వాత మళ్ళీ సేవ అది బాగా ఇచ్చారు. మేము మంచిగా చేస్తున్నాము. అంతా కూడా చేసేసాం కూడా, వేరే వాళ్ళకి అప్పచెప్పాము. మేము రెస్ట్ తీసుకుంటున్నాం. అంటే దాదాపు ఎంతమంది వచ్చారమ్మా మీరు పామరు నుంచి? 10 మంది వచ్చాము. ఏంటమ్మా అసలు ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రంలో జరగడం ఇదే మొదటిసారి, అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మాకు అంతా చాలా బాగుందండి, చాలా బాగుంది. బాగా చేస్తున్నారు కూడా, ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అంటే అమరావతి నిర్మాణం కూడా దీని నుంచే స్టార్ట్ అవుతుంది అంటారా అని అనుకుంటున్నారండి అందరూ. అయ్యి ఉండొచ్చు. అంటే సక్సెస్ అయిందంటారా ఈ ప్రోగ్రామ్ ఈరోజు? బాగా సక్సెస్ అవుద్దనే కోరుకుంటున్నాం నాన్న. నమస్తే, మీ పేరు? మా పేరు బాబేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చినకాయకాని గ్రామం సార్. ఏంటి ఎలా అనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్య కళ్యాణంలో భాగంగా ఈరోజు ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించడం ఎలా అనిపించింది భక్తుడిగా? చాలా సంతోషంగా అనిపించింది సార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారు ఉన్నట్టుగానే మన అమరావతి ప్రాంతంలో కూడా అక్కడున్న స్వామివారి సాక్షాత్తుగా ఇక్కడ సంచరించి ఇక్కడే వెలిసారనే భావంతో కలుగుతుంది వాస్తవంగా. అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు? ఇక్కడ లైటింగ్ సెషన్స్ చూసినా కానీ, లేదంటే మీకు తాగునీటి సరఫరా కల్పించడంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా వెజిటీ ఉందో సేమ్ ప్రాసెస్ అన్ని సిబ్బంది కానీ అన్ని పగడ్బందీగా ఎక్కడికక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి బాగా చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వారు కూడా ఎక్సలెంట్గా వారి డ్యూటీ వారి పర్ఫెక్ట్గా నిర్వర్తించారని చెప్పాలి. అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిందా ఇంత పెద్ద ఎత్తున? అయితే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మేము రావడం జరిగిందండి శంకుస్థాపనకి. అప్పుడు ఆ సారే ముఖ్యమంత్రి వ్యవహరించారు. అప్పుడు పోతే 5 సంవత్సరంలో మళ్ళీ పనులు అనేది కొంచెం వెనకాడింది. మళ్ళీ ఆ సారే మళ్ళీ ఎంటర్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంత వైభవం రావడానికి కారణం కూడా తిరుమల తిరుపతి స్వామివారి వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు ఉన్నాయని భావించాలి వాస్తవంగా అది. అంటే ముఖ్యంగా త్వరలోనే అమరావతి పనులు కూడా మొదలు పెడతామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈలోపు ఇలాంటి శ్రీనివాసుని కళ్యాణం ఈ ప్రాంతంలో చేయడం ఎంతవరకు శ్రేయస్కరంగా, ఎంతవరకు ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుందంటారు? అవి మిగతా 3 జిల్లాలతో పోల్చుకుంటే కూడా స్వామివారు అక్కడతో వెలుగొందుతున్నట్టే ఈ ప్రాంత ప్రజలకు కూడా
సేమ్ ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో కూడా స్వామివారు 14 భువనాలు పాలించేటువంటి స్వామివారు అన్ని కటాక్షాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఏంటండి అసలు